సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అమ్మవార్ల దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ పెరగడంతో గద్దెల లోపలికి అనుమతిని అధికారులు నిలిపివేశారు. దీంతో భక్తులు గ్రిల్స్ బయట నుంచే వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లిస్తున్నారు. మేడారం భక్తుల రాకతో జనజాతరను తలపిస్తోంది. భక్తుల రాకతో మేడారంలో అమ్మల నామస్మరణతో పులకించిపోతుంది. లక్షలాది మంది భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి కుటుంబ సమేతంగా మేడారానికి తరలివస్తున్నారు. జన జాతర మన జాతర మేడారం నుండి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. మహాజాతర ఈ నెల 28 నుంచి 31 జరగనున్న నేపథ్యంలో ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భారీగా అయితే మేడారానికి భక్తులు వస్తున్నారు. ప్రస్తుతం మనం సమ్మక్క గద్దెల వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఈరోజు ఆదివారం కావడంతో భారీగా అయితే భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి కుటుంబ సమేతంగా వస్తున్నారు. గద్దెల ప్రాంతంలోకి వస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాదు భారీగా భక్తులు వస్తున్న నేపథ్యంలో కొంతమందిని మాత్రమే గద్దెల మీదకి అలౌ చేస్తున్నారు. మిగతా వారంతా కూడా గద్దెల ప్రాంగణం నుంచే ఇటు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. భారీగా భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం సమ్మక్క గద్దె వద్ద ఉన్నాము. చూడవచ్చు, మనం ఇక్కడ సమ్మక్క కంక వనం రూపంలో ఉన్న సమ్మక్కని ఇక్కడ దర్శించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చీరే సారే సమర్పించి అమ్మవారి దీవెనలు కుటుంబ సమేతంగా ఉన్నట్లు ఉండాలని వేడుకుంటున్న సమ్మక్క ప్రధాన పూజారి అరుణ్ ఉన్నారు. తనతో మాట్లాడదాం. అసలు చెప్పండి, ఏంటి అసలు ఈరోజు చూస్తే భక్తులు భారీగా వస్తున్నారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉందండి? ఈరోజు ఆదివారం కాబట్టి దాదాపుగా 5 నుంచి 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే జాతర సమయంలో ఇబ్బంది పడతారని ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారండి. మనం ఇప్పుడు రేపు 28 నుంచి 31 వరకు మహాజాతర జరగనుంది. ఎలాంటి కార్యక్రమాలతో మహాజాతర మొదలవుతుంది? శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించడం జరుగుతుందండి. అయితే బుధవారం రోజున, అంటే 28 తారీఖు బుధవారం రోజున సాయంత్రం కన్నపల్లి నుంచి సారలమ్మను, ఇటు కొండాయి నుంచి గోవిందరాజును, పూనుగొల్ల నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం. ఇదే మాట బుధవారం రోజున మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో ఇటు సమ్మక్కకు, ఇటు పగిడిద్దరాజుకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం చేయడం. గురువారం ఉదయం పూట అడవికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేసి కంకవనాన్ని తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠిస్తాము. కంకవనం ఎందుకంటే అమ్మవారికి ఎటువంటి రూపం ఉండదు కాబట్టి ఆమెకు చిహ్నంగా కంకవనాన్ని నిలబెట్టడం జరుగుతుంది. ఇదే గురువారం రోజున సమ్మక్కను చిలకలగట్టు నుంచి కుంకుమపర్ణి రూపంలో తీసుకురావడం. శుక్రవారం పూట వీళ్ళందరూ గద్దెలలో కొలువై ఉంటారు. ఇదే రోజు అధిక సంఖ్యలో భక్తులు పాలు పంచుకొని తమ తమ మొక్కుబడులను సమర్పించడం. శనివారం పూట తిరిగి వీళ్ళని వనప్రవేశం చేయడం జరుగుతుంది. మహాజాతరకు వచ్చే భక్తులకి, ఇటు అమ్మవార్లకి మొక్కులు చెల్లించుకోవాలనుకునే భక్తులకి ఎలాంటి సూచనలు ఇస్తారు? జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి. కానీ మేడారం అనేసరికి పిల్లల మొక్క అండి, చాలా చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు. వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా ఆలోచించి సపరేట్ క్యూ లైన్ పెడితే బాగుంటుంది. చిన్న పిల్లల కోసము ప్లస్ వికలాంగుల కోసము
పెద్ద వయసు అంటే 60 సంవత్సరాల పైబడిన వారి కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు పెడితే బాగుంటుందండి. అండ్ దాదాపుగా ఇక్కడ అన్ని పనులన్నీ పూర్తయినాయి. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు చేసేదండి ప్రస్తుతానికైతే. ఇది వచ్చే భక్తులకి మహాజాతర సందర్భంగా ఇక్కడ దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు అని చెప్తున్నారు. మరోపక్క వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు చిన్నపిల్లలకి వృద్ధులకు కూడా అమ్మవారి దర్శనం సాఫీగా జరిగే విధంగా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రధాన పూజారి అరుణ్ చెప్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చానయ్యా. నా వయసు 75 సంవత్సరాలు. ఇక్కడ వరకు ప్రయాణం చాలా సుఖవంతంగా జరిగింది. కానీ ఇక్కడ కాస్త అరేంజ్మెంట్స్ ఇంకాస్త బాగా మెరుగ్గా చేస్తే బాగుండు. రేవంత్ రెడ్డి గారి ధన్యవాదాలు, బాగా చేశారు. సమ్మక్క సారక్క జాతరని విజయవంతం చేయడానికి భక్తులు కూడా ప్రోత్సహిస్తున్నారు. కానీ అసంఖ్యాకంగా భక్తులు రావడంతో వాళ్ళు ఈ రద్దీని తట్టుకునేంత ఏర్పాట్లు చేయలేకపోయారు మొదటిసారి. కాబట్టి ఈ వచ్చే సంవత్సరానికైనా మెరుగు పద్ధతి చేసేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చక్కగా దర్శనం చేసుకుని బయటికి వెళ్ళే మార్గం ఆలోచించాలి. కానీ ఇట్లా ఒత్తిడికి లోను కాకూడదు. అయ్యా, నా వయసు 75 సంవత్సరాలు. నేను హైదరాబాద్ నుంచి ఇదే పనిగా వచ్చాను. అక్కడ ఎవరిని అనుమతించట్లేదు, విపరీతమైన రష్గా ఉంది. కాబట్టి ఏదో పెద్దవాడిని నేసి నన్ను మాత్రం వివరించారు. ధన్యవాదాలు రేవంత్ రెడ్డి సీఎం గారు, ధన్యవాదాలు. సమ్మక్క సారక్క ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అందరికీ సమ్మక్క సారక్క శుభాకాంక్షలు. అందరికీ ప్రేక్షకులకి దూరం నుండి రాలేకపోయినటువంటి వాళ్ళకు కూడా కలుగుదా కానీ మనసారా కోరుకుంటున్నానయ్యా. మేడారం ప్రాంగణం మొత్తం కూడా జన జాతరను తలపిస్తుంది. వన దేవతల ఆశీస్సులు కుటుంబ సమేతంగా ఉండాలని పిల్ల పాపలతో మేడారం వస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. కెమెరామెన్ సురేష్తో